వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మేడిగడ్డను సందర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ బృందం. భూపాలపల్లి జిల్లా నివాస్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆగస్టు 2లోగా పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీరందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం కాళేశ్వరం, కన్నెపల్లి, మేడిగడ్డను సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ఆగస్టు 2లోపు కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్లోని పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీరందించకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 50,000 మంది రైతులతో కలిసి ప్రాజెక్టు వద్దకు వెళ్లి మేమే పంపులు ఆన్ చేసి రైతులకు నీరందేలా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు నినదించకుండా రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పగ, ప్రతీకారం ఉంటే కేసీఆర్తో చూసుకోవాలని, కానీ అమాయకులైన రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. బ్రహ్మాండమైన ప్రాజెక్టు నిర్మించి ఇస్తే వాటిని ఉపయోగించుకోకుండా లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కేసీఆర్ మీకు బంగారు పల్లెంల పంచభక్ష పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు, ఇవాళ బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు, మనసు లేదు రైతులకు ఇచ్చేది. అందుకే 2 తారీఖు దాకా చూస్తాం. 2 తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి 50,000 మంది రైతులతో మేము కదులుతాం. ప్రభుత్వం కదలకపోతే ప్రభుత్వాన్ని